ఈ సీరియల్ టుడే ఎపిసోడ్ లోహిత అమ్మా నాన్నగా యాక్టింగ్ చేయడానికి ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు కావాలని వాళ్ళ ఫ్రెండ్కు కాల్ చేసి చెప్తుంది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు ఆర్టిస్టులను తీసుకొని వస్తుంది. అప్పుడు లోహిత ఊరు చివరి దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళ అమ్మా నాన్నని చూస్తుంది. చూసినప్పుడు వీళ్ళేనా నా అమ్మా నాన్న యాక్టింగ్ చేసేవాళ్ళని లోహిత వాళ్ళ ఫ్రెండ్ని అడుగుతుంది. అవునే వీళ్ళు బాగా యాక్టింగ్ చేస్తారని వాళ్ళ ఫ్రెండ్ అంటుంది. అప్పుడు లోహితతో వాళ్ళ అమ్మా నాన్న వచ్చి రాని ఇంగ్లీష్లో మాట్లాడతారు. అప్పుడు లోహి ఏంటే వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, సగం తెలుగు సగం ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, మంచి బిజినెస్ మ్యాన్లా మాట్లాడమని చెప్పవే అనేసి అంటుంది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ మీరు మంచిగా మాట్లాడండి, మంచిగా యాక్టింగ్ చేయండి అని చెప్తుంది. తర్వాత లోహి వాళ్ళ ఫ్రెండ్కి నేను ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తాను, వీళ్ళని తీసుకొని రా అని చెప్తుంది. సరే అనేసి వాళ్ళ ఫ్రెండ్ అంటుంది. లోహిత ఇంటికి వెళ్తున్న తర్వాత కాల్ చేస్తుంది. లోహిత వాళ్ళ ఫ్రెండ్ అలాగే వాళ్ళ అమ్మ నాన్న గన్మెన్లు కార్లో వస్తారు. ఇంట్లో మధు వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళి అందరూ బయటికి వస్తారు. వచ్చిన తర్వాత మధు వీళ్ళు మీ అమ్మా నాన్నైనా అనేసి అంటుంది. అప్పుడు లోహి ఎందుకు అలా అడుగుతున్నావు అనేసి అంటుంది. అప్పుడు మధు ఏం లేదు, ఇప్పుడు మ్యాడీ వాళ్ళ నాన్న దేవేంద్ర అంకుల్ అంటేనేమో తను మినిస్టర్ కాబట్టి గన్ మ్యాన్లను తీసుకొని వస్తాడు కార్లో, మరి మీ అమ్మా నాన్న ఎందుకు గన్ మ్యాన్లను పెట్టుకున్నారు అనేసి అడుగుతుంది. అప్పుడు లోహి అదేం లేదు మధు, వీళ్ళు కూడా పెద్ద బిజినెస్ మ్యాన్లు కదా, అందుకోసమే గన్ మ్యాన్లను పెట్టుకున్నారు అనేసి కవర్ చేస్తుంది లోహి. తర్వాత లోహి వాళ్ళ అమ్మా నాన్నకి వరుణ్ మ్యాడీని అలాగే మధుని పరిచయం చేస్తుంది. పరిచయం చేసిన తర్వాత మీ అల్లుడు వరుణ్ అనేసి పరిచయం చేస్తుంది. అప్పుడు లోహి వాళ్ళ అమ్మ ఇతనేనా, అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నావమ్మా మాకు చెప్పకుండా అనేసి వచ్చిరాని ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. అప్పుడు వరుణ్ అలాగే మ్యాడీ మధు షాక్ అయిపోతారు, వీళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నారు అనేసి. అప్పుడు లోహి వాళ్ళ నాన్న ఎందుకమ్మా ఇలా మ్యారేజ్ చేసుకున్నావు అనేసి చెంప మీద కొడతాడు. అలాగే వాళ్ళ అమ్మ కూడా కొడుతుంది. కొట్టినప్పుడు మ్యాడీ ఏంటి అమ్మాయిని చూడకుండా మీరు కొడుతున్నారు, ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఏమైనా తప్ప, అసలు ఎందుకు అలా కొడుతున్నారు లోహిని, మీ అమ్మాయే కదా అలా ఎందుకు కొడుతున్నారు అనేసి అంటాడు. అలాగే లోహి వాళ్ళ నాన్న అసలు మా స్టేటస్ ఏంటి, మీ స్టేటస్ ఏంటి, మేము మీకంటే ఇంకా ఒక మెట్టు ఎక్కువగానే ఉన్నామనేసి అంటాడు. అప్పుడు మ్యాడీకి కోపం వచ్చి అసలు మీరు ఏమనుకుంటున్నారు, మినిస్టర్ దేవేంద్ర వర్మ వాళ్ళ సొంత మేనల్లుడు, అలాగే మినిస్టర్ దేవేంద్ర వర్మ వాళ్ళ సొంత కొడుకు నేను, మీకంటే మేము ఒక మెట్టు ఎక్కువనే ఉన్నాము, మేమే రిచ్ అనేసి అంటాడు. అప్పుడు లోహి వాళ్ళ అమ్మ నాన్న సరే బాబు, మినిస్టర్ వాళ్ళ మేనల్లుడు మినిస్టర్ వాళ్ళ కొడుకు అంటున్నారు కదా, మేము ఒప్పుకుంటాము అనేసి అంటారు. అప్పుడు అందరూ హ్యాపీగా ఫీల్ అయిపోతారు. అందరూ కలిసి ఇంట్లోకి వెళ్తారు. అప్పుడు నల్ల పూసల కార్యక్రమం జరిపిస్తూ ఉంటారు. తర్వాత అక్కడ పూజలో అందరూ కూర్చొని ఉండగా లోహి వాళ్ళ నాన్న గన్మెన్ల జేబులలో ఒకరి దాంట్లో డబ్బులు ఒకరి దాంట్లో సెల్ ఫోన్ దొంగతనం చేసి జేబులో పెట్టుకుంటాడు. అప్పుడు మధు చూస్తుంది, ఏంటి ఈయన ఇలా చేస్తున్నాడు అనేసి అనుకుంటుంది. అప్పుడు లోహి పరిశీలించి వాళ్ళ నాన్న అలా డబ్బులు తీస్తున్న వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చే అనేసి అంటుంది. అన్నప్పుడు లోహి వాళ్ళ నాన్న ఆ డబ్బులను తీసి ఇలా కేర్లెస్గా ఉంటే ఎలా గన్మెన్స్ మీరు అనేసి ఆ డబ్బులు అలాగే సెల్ ఫోన్ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత అందరూ హ్యాపీగా ఉంటారు. ఉన్న తర్వాత లోహి కొబ్బరికాయ కొడదాం అనేసరికి కొబ్బరికాయ పగలకపోయేసరికి మధు వరుణ్ సహాయం తీసుకోరాదు అనేసరికి లోహి గట్టిగా కొడుతుంది. కొట్టినప్పుడు కొబ్బరి చిప్పపోయి ఎగిరి అక్కడ పడుతుంది. అప్పుడు లోహి వాళ్ళ అమ్మ నాన్న నా కొబ్బరి చిప్ప అని ఇద్దరు కొట్టుకుంటారు. అప్పుడు మ్యాడీ అలాగే మధు ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు, వీళ్ళేంటి కొబ్బరి చిప్ప కోసం కొట్టుకుంటున్నారు అనేసి షాక్ అయిపోతారు. అప్పుడు లోహి వాళ్ళ అమ్మ నాన్న ఇగోండి పూజారి గారు కొబ్బరికాయ, మేము కొబ్బరికాయని ఎప్పుడైనా కింద పడనీయము అనేసి ఏదో ఒకటి మేనేజ్ చేసి కొబ్బరి చిప్పను పూజారికి ఇస్తారు. ఇచ్చిన తర్వాత అందరూ హ్యాపీగా ఉంటారు. నల్ల పూసలు ఒక 5 ముత్తైదులతో కుచ్చమ్మ అనేసి పూజారి చెప్తారు. అప్పుడు స్వరూప నల్ల పూసలు కుచ్చి పూజారికి ఇస్తుంది. అప్పుడు వరుణ్ లోహి మెడలో వేస్తాడు. అప్పుడు మధు అలాగే వరుణ్ మ్యాడీ కూడా హ్యాపీగా ఉంటారు. హ్యాపీగా ఉన్న తర్వాత వరుణ్ అలాగే లోహి ఇద్దరు కూడా హ్యాపీగా ఉంటారు. లోహి వరుణ్ ఆశీర్వాదం తీసుకుంటుంది. తర్వాత పూజారి పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకో అమ్మా అనేసి అంటాడు. అప్పుడు లోహి వీళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలా, మా అమ్మ నాన్న వీళ్ళు కాదు, వీళ్ళ ఆర్టిస్టు ఆశీర్వాదం తీసుకోవడం ఏంట్రా అనేసి మనసులో అనుకుంటుంది. తర్వాత స్వరూప అలాగే వాళ్ళ ఆయన ఇద్దరి ఆశీర్వాదం తీసుకుంటారు. మధు లోహి తీసుకుంటుంది, లోహి వరుణ్ ఇద్దరు తీసుకుంటారు. తర్వాత మధు మ్యాడీ ఇద్దరు హ్యాపీగా ఉంటారు.